ఇయర్ ఎండింగ్ లో హైడ్రా కూల్చివేతలతో హడలెత్తిస్తోంది. కాజాగూడ చెరువు బఫర్ జోన్ లో నిర్మించిన ఆక్రమణలు కూల్చివేసింది. 4 ఎకరాల వేసిన ఫెన్సింగ్ తొలగించి 20కి పైగా దుకాణాలను హైడ్రా సిబ్బంది తొలగించారు. నోటీస్ ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలను ఎలా ఖాళీ చేయాలంటూ వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు కొనసాగుతుంది. మేము 2009 నుంచి షాప్స్ రన్ చేస్తున్నాము. 2009 ఇప్పటి వరకు అయితే మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది ప్రాపర్టీ. ఇది పట్టా ల్యాండ్. దీంట్లో మా సార్ని రిక్వెస్ట్ చేసి బతిమాలే దీంట్లో పెట్టుకున్నాం. మేము ఇప్పటి వరకు మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. నిన్న సాయంత్రం వచ్చేసి ఏమో 4 గంటలకు వచ్చి మాకు నోటీసులు ఇచ్చి మా సంతకాలు తీసుకున్నాడు. సరే అలాగే అన్న 24 గంటలు టైం ఇస్తున్నాము, మీరు ఖాళీ చేయాలన్నారు. సరే సార్ మేము 24 గంటలు కొంచెం టైం ఇవ్వండి, ఒక 2 డేస్ టైం ఇవ్వండి, మేము ఖాళీ చేసేస్తాము. తర్వాత ఒకవేళ ఉన్నాయనుకో మీరే వచ్చి కూలగొట్టండి అని కూడా చెప్పినాం. సరే అవన్నీ కాదు, రేపు పొద్దుగాల కనుక మీరు సామాన్లు ఉన్నాయంటే జేసీబీ తీసుకొచ్చి పెట్టేస్తాను నేను, మీరు ఎవరికైనా చెప్పుకోండి, నాకు సంబంధం లేదని చెప్పి నిన్న ఏమంటారు ఆ మాట అన్న తర్వాత సార్ కొంచెం రిక్వెస్ట్ అని బతిమాల, లేదంటే మీరు కమిషనర్ దగ్గరికి వెళ్ళి కలవండి అంటే సాయంత్రం 4 గంటలకు ఏ కమిషనర్ ఉంటుంది, మమ్మల్ని రానిస్తారా లోపలికి పోతే? ఇప్పుడిప్పుడే కట్టుకున్నాము, ఆ గరీబులో అప్పుల్లో ఉన్నాము, ఎట్లా మనం పని చేయాలి కదా అన్న, లేకపోతే ఎట్లా బతకాలి? మనం ఉన్నామనే ఏదో ఒకటి గరీబులం కదా. ఇప్పుడే 3 చెల్లెలు పెళ్లి చేసి మేము 30 లక్షల అప్పుల్లో ఉన్నాము, మేము ఎట్లా కట్టుకోవాలన్నా? కొంచెం టైం ఇవ్వాలి మనకు, లేకపోతే ఏమైనా జాగా ఇవ్వాలి, ఏమైనా చేయాలి చెప్పాలి కదా మాకు. చెప్పకుండా ఒకటే రోజులు వచ్చి 24 hours టైం చెప్పి కూడా మనకు పొద్దుగాల 9 గంటలకు వస్తే ఎట్లా అన్న? కొంచెం టైం ఇవ్వాలి. నెల టైం ఇచ్చినా మనం ఇక్కడ 2 సంవత్సరాలు అయిందన్న, 2 సంవత్సరాల నుంచి ఉన్నాం. నోటీస్ నిన్న ఇచ్చారు, నిన్న 5 గంటలకు ఇచ్చారు.